హలో గైస్, వెల్కమ్ టు అజయ్ టిప్స్. ఈరోజు వీడియోలో మనము దురంధర్ అర్థమెటిక్ సిరీస్లో డివైజిబిలిటీ పైన క్లాస్ 2 అనమాట. క్లాస్ 1 ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో మనం జనరల్గా డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏముంటాయంటే ఒకసారి ఎజెండా చెప్తాను చూడండి. మీరు వీడియో విన్న తర్వాత ఏమేమి ఈజీగా చేయగలుగుతారు అనేది. సో ఫస్ట్ మనము 7 డివైజిబిలిటీ రూల్ నేర్చుకుంటాం. ఓకే, 7 డివైజిబిలిటీ రూల్ క్లియర్. తర్వాత దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ వీడియోలో మనం 7 డివైజిబిలిటీ రూల్ ఒకటే నేర్చుకుందాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మనకు మోస్ట్ ప్రాబబుల్గా దీనిపైన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనకు మిగిలిపోయినవి ఏంటి, నెక్స్ట్ మనకు 11 and 13 మిగిలిపోయినాయి కాబట్టి వాటిపైన కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, డివైజిబిలిటీ అనేది పెద్ద టాపిక్. 9 వీడియోస్ అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా. సో ఇది సెకండ్ వీడియో అనమాట డివైజిబిలిటీలో. సో ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే మనం స్టార్ట్ చేసేసుకుందాం క్లియర్గా 7 డివైజిబిలిటీ రూల్. ప్లీజ్ 1 లైక్ అండి. కొట్టారా? ఎస్, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో 7 డివైజిబిలిటీ రూల్ చూడండి. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే జనరల్గా 7 డివైజిబిలిటీ రూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నెంబర్ తీసుకుంటారు, లెట్ మీ టేక్ 3017. 3017 ఒక నెంబర్ ఉంది. ఇది 7తో డివైడ్ అవుతుందా లేదా? సో మీరు ఎలా చెక్ చేస్తారు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే, దట్ ఈస్ మై క్వశ్చన్. ఎలా చెక్ చేస్తారు దాన్ని? మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ నేను క్లియర్గా చెప్తాను, దాని తర్వాత సెకండ్ మెథడ్ చెప్తాను. సో మీరు నోట్బుక్ ఓపెన్ చేసి 7 డివైజిబిలిటీ రూల్ మెథడ్ 1 అని మీరు హెడింగ్ పెట్టుకోండి. క్లియర్, చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ నేను ఈ నెంబర్ని ఏం చేస్తానంటే ఓన్లీ ఈ 3 డిజిట్స్ యూనిట్ డిజిట్ వదిలేసి, ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో అది వదిలేసేయండి. వదిలేసి అది ఒక్క నెంబరే తీసుకోండి, 301. ఓకే, ముందు నెంబర్స్ అన్ని ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ యూనిట్ డిజిట్ని డబుల్ చేయండి. ఎంత అవుతుంది? 14 కదా. అప్పుడు ఆ 14ని ఈ 301లోకి వెళ్ళి మైనస్ చేయండి. మనకి ఎంత వస్తుంది? 287 వస్తుంది. 287 వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ 287 7తో డివైడ్ అవుతుందో లేదా చెక్ చేయండి. ఒకవేళ సార్ 287 కూడా బిగ్గెస్ట్ నెంబర్ ఎలా చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఏంటది? వచ్చిన 287 తీసుకోండి. ఓకే, మళ్ళీ యూనిట్ డిజిట్ ఒక్కటి వదిలేసి మిగతా 2 తీసుకోండి, 28. యూనిట్ డిజిట్ని మళ్ళీ డబుల్ చేయండి. ఎంత అవుతుంది? 14 అవుతుంది. సో మళ్ళీ 14 దీనిలోకి వెళ్ళి మైనస్ చేయండి. మనకి ఎంత వస్తుంది? 14 వస్తుంది. అప్పుడు 14 అనేది 7తో డివైడ్ అవుతుందా అవ్వదా? అవుతుంది కదా. దేర్ ఫోర్ దిస్ 3017 ఆల్సో డివైజబుల్ బై 7. అర్థమైందా? స్టెప్ 1 ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్లో యూనిట్ డిజిట్ ఒకటి పక్కకు తీసుకొని మిగతావన్నీ రాసుకోవాలి. ఆ యూనిట్ డిజిట్ని డబుల్ చేసి దానిలోకి మైనస్ చేయాలి. వచ్చిన ఆన్సర్ నుంచి మళ్ళీ ఒకవేళ మీకు డివైజబిలిటీ చెక్ చేయడానికి డిఫికల్ట్గా అవుతే మళ్ళీ మీరు యూనిట్ డిజిట్ని డబుల్ చేసి యూనిట్ డిజిట్ కాకుండా మిగతా నెంబర్తో మైనస్ చేయాలి. దిస్ ఈస్ ద రూల్. ఫస్ట్ మెథడ్ ఇది డివైజబిలిటీ ఆఫ్ 7లో. క్లియర్. సో ఇంకో క్వశ్చన్ తీసుకుందాం మనం. ఇది నోట్ చేసుకొని మీరు, నేను రబ్ చేస్తున్నా. అయిపోతే నెక్స్ట్ స్లైడ్ చూద్దాం ఒక్క నిమిషం. ఎస్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు. ఏంటంటే 1 2 3 4 5 ఒక నెంబర్ ఉంది చూడండి. 1 2 3 4 5 అనే ఒక నెంబర్ ఉంది. ఓకే, ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుందా లేదా మనం ఎలా చెక్ చేయాలంటే స్టెప్ 1 ఏంది, 5 వదిలేసి మిగతావన్నీ తీసుకోండి. ఏంది? 1 2 3 4 1 2 3 4. ఓకే, 5ని ట్వైస్ చేస్తే 10. ఓకే, మైనస్ చేయండి. ఎంత అవుతుంది మనకు? 1 2 2 4 అవుతుంది. ఓకే, మళ్ళీ 4 డిజిట్ నెంబర్ వచ్చింది. మళ్ళీ సెకండ్ స్టెప్ ఏంది, 122కి వెళ్ళి 4ని డబల్ చేస్తే 8 కదా. మైనస్ చేయండి. మనకి ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ? 1 1 14 వస్తుంది కదా. 1 1 14 వస్తుంది. సో 1 1 14 మనకు 7 టేబుల్ వెళ్తుందా చూడండి ఒకసారి. 1 1 14 7 టేబుల్ వెళ్తుందా? 7 1 7. మనకైతే 44 అనేది పోదు కాబట్టి దిస్ నెంబర్ ఈస్ నాట్ డివైజబుల్ బై 7 అండి. క్లియర్. సో సెకండ్ మెథడ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, మనకు డివైజిబిలిటీ ఆఫ్ 7లో సెకండ్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొద్దిగా పేషెన్స్గా ఉండండి, మీకు అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో సెకండ్ మెథడ్ డిస్కస్ చేద్దాము. ఒక్కసారి మీరు గమనించండి. మెథడ్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే, మెథడ్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోండి. మెథడ్ 2 7 డివైజిబిలిటీ రూల్ అంతే కదా. క్లియర్. ఎప్పుడైనా ఎవరైనా లైక్ కొట్టకపోతే ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోకి ఖచ్చితంగా నేను పెట్టిన వీడియోస్కి 200 to 500 వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే 20 30 ఉంటున్నాయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అండ్ హైప్ చేయండి. మీకు కామెంట్ బాక్స్ ఇలా ఉంటుంది కదా మొబైల్ చూసే వాళ్ళకు, అక్కడ మీకు 2 డాట్స్ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకు హైప్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ హైప్ పైన నొక్కండి అండి, మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే, అండ్ లైక్ కూడా కొట్టండి. సో 200 to 300 వ్యూస్ వస్తున్నాయంటే అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద వ్యూస్ లైక్స్ ఉన్నా బాగుంటుంది కదా. ప్లీజ్. ఓకే, చూడండి ఇక్కడ మెథడ్ 2 చెప్తాను, క్లియర్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. కాన్సన్ట్రేషన్తో వినాలి, కాన్సన్ట్రేషన్ పోనివ్వద్దు ఎక్కడికి. క్లియర్. మెథడ్ 2. సో క్వశ్చన్ తీసుకుంటాను ఫస్ట్. మెథడ్ 2 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 5 6 తీసుకుంటాను. 1 2
3 4 5 6. ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుందా లేదా? ఏంది ఇది? సెకండ్ మెథడ్ కదా. సెకండ్ మెథడ్ చూడండి ఎలా చేయాలి అంటే, ఇక్కడ మనము 3 పేర్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 3 పేర్స్. ఎలా? లాస్ట్ 3 ఒక పేరు, ఫస్ట్ 3 ఒక పేరు అనుకుంటాను. క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా 2 పేర్సే ఉన్నప్పుడు, ఇది ఫస్ట్ పేరు, ఇది సెకండ్ పేరు కదా, ఈ రెండిట్లో ఏది లార్జెస్ట్ నెంబరు? 456 లార్జెస్ట్ నెంబర్ కదా. 456 నుంచి స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? 123 ఉంది. ఈ రెండు మైనస్ చేయాలి 2 పేర్స్ ఉన్నప్పుడు. మైనస్ చేస్తే ఏమొస్తుంది? 3 3 1 133 వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఈ 133 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చూడండి ఒకసారి, 133 మనకు 7తో డివైడ్ అవుతుందా? రిమైండర్ 0 వస్తుందా? 7 7 1 జా 7, ఓకే, 63 మిగులుతుంది. 7 9 జా 63, ఎస్, 133 అనేది 7 టేబుల్లో వెళ్తుంది మనకు. సో వెళ్ళినప్పుడు ఈ 1 2 3 4 5 6 అనేది 7తో డివైడ్ అవుతున్నట్టు అర్థం. ఇప్పుడు 2 పేర్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్. అదేంటి సార్, ఒక్కొక్కసారి 3 పేర్స్ పాసిబుల్ అవ్వవు. ఒక్కొక్కసారి మనకు 4 డిజిట్ నెంబర్ ఇస్తాడు, ఓకే, అప్పుడు ఎట్లా 3 తీసుకుంటారు? ఒక్కొక్కసారి 5 డిజిట్ నెంబర్ ఇస్తాడు, ఎట్లా 3 పేర్ తీసుకుంటారు? ఒకసారి 6 ఇస్తే ఇట్లా 2 తీసుకున్నారు. 7 ఇస్తారు, 7 ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? ఇలా మీకు డౌట్స్ రావచ్చు. సో మీరేం బాధపడకండి, నేను చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, చూడండి నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమంటాడు, మీ డౌట్ ఏంది? సో ఫస్ట్ 4 డిజిట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ నెంబర్ అంటే ఒకసారి చూడండి, 1 2 3 4 తీసుకుంటా. ఓకే, ఒక్క నిమిషం, కొద్దిగా మనము లెఫ్ట్ సైడ్కి తీసుకుంటే క్లియర్గా స్పేస్ మిగులుతుంది మనకు. సో 1 2 3 4 ఉంది. ఓకే, ఇది 7తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. తర్వాత 1 2 3 4 5. ఓకే, 6 ఇప్పుడే చూసాం మనం, 6 కన్సిడర్ చేసుకోండి. 7 తీసుకోండి, 3 4 5 6 7. ఓకే, తర్వాత 8 తీసుకున్నాం, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఈ నెంబర్స్ 7తో డివైడ్ అవుతుందా లేదా మెథడ్ 2 యూజ్ చేసి ఎలా చేయాలి? సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. చేసే ముందు ఒక లైక్ కొట్టండి ప్లీజ్. జస్ట్ 1 సెకండ్ టైమే కదా మీకు లైక్ కొట్టడానికి, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి. సో చూడండి ఇక్కడ, సో ఇది ఎట్లా చేయాలంటే మనము జనరల్గా ఫస్ట్ 3 పేర్ చేయమని చెప్పాను. 2 3 4 ఒక పేర్ అవుతుంది కదా, 2 3 4 ఒక పేర్ అవుతుంది. ముందర 1 ఉంది కాబట్టి 1కి ముందర 2 zeros పెట్టుకొని అది కూడా మనం ఒక పేర్ చేసుకోవచ్చు. ఓకే, జీరోస్ యాడ్ చేయండి. సో 0 0 1ని మైనస్ చేయండి, ఎంత అవుతుంది? 3 3 233. ఇప్పుడు 233 7తో డివైడ్ అవుతుందా? 7తో డివైడ్ అవుతుంది చూడండి, 7 3 జా 21. ఎంత మిగులుతుంది మనకు? 2 మిగులుతుంది. 23 పోతుందా? పోదు. సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివైజబుల్ బై 7. క్లియరా? తర్వాత 3 4 5 ఒక పేరు, ఇక్కడ 12 ఉంది, ఇంకో 3 డిజిట్ నెంబర్ కావాలంటే ఇక ముందర 0 యాడ్ చేసుకొని దాని ఒక పేర్ చేసుకోండి మీరు. ఓకే, సో దేర్ ఫోర్ 345 మైనస్ 0 1 2 12 తీసేయాలి. 3 3 3 3 వచ్చింది. ఇప్పుడు 3 7తో డివైడ్ అవుతుందా? చూడండి, 3 7తో డివైడ్ అవుతుందా? 7 1 జా 7 4 జా 28 53. సో అవ్వదు, 53 మిగులుతుంది కాబట్టి అవ్వదు. సో 0 1 2 3 4 5 కూడా మనకు 7తో డివైడ్ అవ్వదు. సేమ్ ఇక్కడ 7 డిజిట్స్ చూడండి, ఇది 1 ఇది 1, ఇక్కడ 0 0 1 తీసుకోండి. సార్ ఇప్పుడు మీరు దొరికిపోయారు. ఇంతకుముందు 2 పేర్స్ ఉంటే ఈజీగా మైనస్ చేశారు. ఇక 3 పేర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఫస్ట్ పేరు ఉంది, సెకండ్ పేరు ఉంది, థర్డ్ పేరు ఉంది. ఇప్పుడు ఏది ప్లేస్ చేస్తారు, ఏది మైనస్ చేస్తారు సార్ అని అనవచ్చు మీరు. చూడండి ఇక్కడ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను, డోంట్ వరీ. చూడండి ఫస్ట్ పేరు ఆడ్ నెంబర్స్లో ఉండే పేర్స్ చూడండి, ఆడ్ నెంబర్స్లో ఉండే పేర్స్ని మీరు యాడ్ చేయాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ యాడ్ చేయాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ ఉన్నట్టు కూడా యాడ్ చేయాలి. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా ఈవెన్ నెంబర్లో ఒకటే పేరు ఉంది, 2 3 4 అని. సో ఫస్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. ఏదది? 567. ఆడ్ నెంబర్స్లో ఉండే పేర్స్ నోట్ చేసుకోండి, ఆడ్ నెంబర్స్ ఉండే పేర్స్ యాడ్ చేసుకోవాలి. 567 0 0 1 యాడ్ చేయాలి. ఓకే, 0 0 1 యాడ్ చేయాలి మనం. క్లియర్? సో ఎంత వస్తుంది? 568 వస్తుంది. ఓకే, 568 వచ్చింది. ఇప్పుడు తర్వాత 234 ఉందా? ఈవెన్ పేరు ఈవెన్ నెంబర్లో ఉంది, ఈవెన్ పొజిషన్లో ఉంది కదా, దాన్ని 568లోకి వెళ్ళి మైనస్ చేయాలి, అంతే. మైనస్ చేయడం ఎంత వస్తుంది? 234 మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 2 3 3 332. సో ఈ 332 7తో డివిజబుల్ అవుతుందా లేదా చూడాలి మనం. సో చూడండి ఒకసారి, 7 4 జా 28 52 పోతే 7 టేబుల్లో పోదు. సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివైజబుల్ బై 7 అన్న. క్లియర్? సో ఇంకో ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ స్లైడ్లో తీసుకొని చెప్తాను, ఇది ఇక్కడికే ఫుల్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ నెంబర్ ఏంటంటే జనరల్గా లెట్ మీ టేక్ 1 నెంబర్, 1 2 3 4 5 6 4 5 6 5 4 3 2 5 4 3 2 ఒక నెంబర్ తీసుకుందాం.
ఇది 7తో డివైడ్ అవుతుందో లేదో మీరు చెక్ చేయాలి. సేమ్ మీరు పేర్స్ చేయండి. సో ఫస్ట్ 3 ఒక పేరు, సెకండ్ 3 ఒక పేరు, ఇది ఒక పేరు. సో ఇక్కడ ఒకటే మిగిలింది కాబట్టి 0 0 యాడ్ చేసుకోండి. సార్ ఇప్పుడు 4 పేర్స్ ఉన్నాయి. ఇంతకుముందు 3 పేర్స్ ఉంటేనేమో మీరు ఆడ్ నెంబర్స్ ఉండేటివి యాడ్ చేసి ఈవెన్ పొజిషన్లో ఉండే నెంబర్తో మైనస్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఆడ్ పొజిషన్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్, థర్డ్, ఓకే, ఈ రెండు ఫస్ట్ యాడ్ చేయండి. ఓకే, తర్వాత ఈవెన్ పొజిషన్లో ఏమేమి ఉన్నాయి, 234 అండ్ ఇది ఉన్నాయి, 4th పొజిషన్, ఇది 2nd పొజిషన్. ఈ రెండు యాడ్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదా రెండు, ఏది బిగ్ నెంబరో దాని నుంచి స్మాల్ నెంబర్ తీసేయండి, అంతే. చూడండి ఒకసారి ఫస్ట్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేద్దాం. 4, 56 అండ్ 0 0 1 ఇవి యాడ్ చేద్దాం. 7 5 4 457 వచ్చింది. ఆ రెండు యాడ్ చేద్దాం. 432 234 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 6 6 6 666. అంటే ఇప్పుడు ఈ రెండు మైనస్ చేయాలి. సో బిగ్గెస్ట్ నెంబర్ ఏది రెండిట్లో, 666. దేర్ఫోర్ 666 మైనస్ 457 ఎంత అవుతుంది? సో ఇక్కడ మనకు 666 అంటే 16లో 7 పోతే 9, ఇక్కడ 5 ఉంటుంది 0, అంతే కదా. ఇది 209 కదా. సో 209 మనకు 7తో పోతుందో లేదో చెక్ చేయండి. సో 7 2s 14, 69 మిగులుతుంది. 69 7లో పోతుందో పోదు. దేర్ఫోర్ దిస్ నెంబర్ ఇస్ నాట్ డివైజిబుల్ బై 7 అన్న. క్లియర్, సింపుల్. నేను స్లోగా ఫ్లూయెంట్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరిగింది. అర్థం కాకపోతే ఒక్కసారి వినక్కని మళ్ళీ ఒకసారి వినండి. సో దిస్ ఈజ్ ద 7 డివైజిబిలిటీ రూల్ నాన్న. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిపైన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో నిన్నటి వీడియోలో మీకు నేను ఓన్లీ కొన్ని ప్రాబ్లమ్సే చెప్పాను కదా. డివైజిబిలిటీ క్లాస్ 1లో మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, 7th క్వశ్చన్ చెప్పాను, 9th చెప్పాను, 10th చెప్పాను, 11th చెప్పాను కదా. ఈ వీడియోలో మనకు దీనిపైన బేస్ చేసుకుంటే 7 డివైజిబిలిటీ పైన 7 అండ్ కొన్ని పైన. సో ఏంటంటే ఏ క్వశ్చన్స్ చెప్తాం, 2 3 4 5 6 8 ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు నాన్న ఈ 7 డివైజిబిలిటీ రూల్ మీకు క్లియర్ అయిందో లేదో ఒకసారి క్లియర్ అని కామెంట్ చేయండి. క్లియర్ కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం మనము. మీ కామెంట్స్ని బట్టి నేను రీక్లాస్ కూడా తీసుకుంటాను. ఓకే, డోంట్ వరీ ఫర్ దాట్. ఎవరైనా లైక్ చేయని వాళ్ళంటే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ ఒక నెంబర్ ఇస్తాను, అది 7తో డివైడ్ అవుతుందో లేదో ఒకసారి మీరు చెక్ చేయండి. 1489 ఇది 7తో వెళ్తుందో ఒకసారి చెక్ చేసి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి అన్న ఖచ్చితంగా. సో ఆన్సర్ కామెంట్ చేయండి, నేను మీకు చెక్ చేస్తాను ఎంతవరకు నా కాన్సెప్ట్ రీచ్ అవుతుందో లేదో. ఓకే, 1489 ఇస్ డివిజిబుల్ 7 ఆర్ నాట్, ఎస్ ఆర్ నో, జస్ట్ ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి అన్న, నేను చూస్తాను. క్లియర్. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఏమంటున్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి. నెంబర్ 30744 ఇస్ డివైజిబుల్ బై విచ్ 1 డిజిట్ నెంబర్ అంటున్నాడు. ఈ 30744 అనేది ఇచ్చిన 1 డిజిట్ నెంబర్లో దేంతో డివైడ్ అవుతుందని అడుగుతున్నాను నాన్న క్లియర్గా మనకు. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 30744 ఇచ్చాడు. సో మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తే కనుక ఆల్ ద అదర్ నెంబర్స్ ఎక్సెప్ట్ 5 and 7 అన్నాడు. అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనము 5 and 7తో డివైడ్ కాదంటుండు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం డివైడ్ అవుతుందో లేదో 5 and 7తోన. సో మీరు ఫస్ట్ 7తో చేయండి. 7తో చేయాలంటే నేను మీకు ఏమేమి చెప్పాను. సో మీరు క్లియర్గా ఫస్ట్ మెథడ్ యూజ్ చేద్దాం. 3074 తీసుకొని యూనిట్ డిజిట్ని ట్వైస్ చేసి మైనస్ చేయండి. ఎంత వస్తుంది మనకు, ఇక్కడ 14 కదా, 14లో 8 పోతే 6 కదా, ఇక్కడ 6 మిగులుతుంది. 0 3 3066. మళ్ళీ ఏం చేస్తారు, 306ని 12ని మైనస్ చేయండి, 4, ఇక్కడ ఎంత అవుతుంది 29. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ 294 7తో పోతుందో చూడండి, 7 4 28. ఓకే, అంటే 40, 7 2 పోతుంది కదా. అంటే ఫస్ట్ ఆప్షన్ తప్పనే కదా, ఎక్సెప్ట్ అన్నాడు కదా, ఫస్ట్ ఆప్షన్ తప్పే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డిస్కస్ చేద్దాం మనం. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు, ఓన్లీ 2 3 and 6. ఓన్లీ 2 3 and 6 ఎలా అవుతుంది, ఆల్రెడీ 7తో కూడా అయింది కదా. సో ఓన్లీ 2 3 6 ఎలా అవుతుంది అని అవ్వదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు, సెకండ్ ఆప్షన్ తప్పు. ఓన్లీ 2 3 6 and 7 కాదు, ఎందుకంటే 7తో కూడా అయింది కదా, ఇక్కడ 7 కూడా ఉంటే కరెక్ట్ తీసుకునేటోళ్ళం మనం. సో ఇక్కడ ఇది కూడా తప్పు. డి ఆప్షన్ చూడండి, ఆల్ ద అదర్ నెంబర్స్ ఎక్సెప్ట్ 5. ఎస్, 5తో కాకుండా మిగతా అన్ని నెంబర్స్తో అవుతుంది మనకు. 2తో అవుతుంది, 3తో అవుతుంది, 6తో అవుతుంది, 9తో అవుతుంది, 7తో కూడా అవుతుంది. సో ఆప్షన్ మనకు డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమంటుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనకు నెంబర్ 106974 ఈజ్ డివైజిబుల్ బై విచ్ 1 డిజిట్ నెంబర్ అడుగుతున్నాడు. సేమ్ ఇందాక క్వశ్చన్ నెంబర్ చేంజ్ ఇచ్చాడు. ఒకసారి మీరు బాగా గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, 10 1 సారీ
10106974. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఓన్లీ 2 3 4 అండ్ 7 అని అడుగుతున్నాడు. ఓన్లీ 2 and 3 ఓన్లీ 2 3 4 ఓన్లీ 2 3 7 అని అడుగుతున్నాడు కదా. ఫస్ట్ మీరు చూడండి, యూనిట్ డిజిట్ ఈవెన్ ఉంది, అయితే 2తో నాకు ఖచ్చితంగా వెళ్తుంది. 3తో వెళ్ళాలంటే రూల్ ఏంది, అన్నీ యాడ్ చేయాలి కదా, అన్నీ యాడ్ చేయాలి మనం. సో 1 + 6 7, 7 + 9 16. ఓకే, సో ఇది మనకు ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7 + 9 ఎంత, 16 వస్తుంది. 16 + 7 ఎంత, 23 వస్తుంది. 23 + 4 ఎంత, 27 వస్తుంది. 27/3 డివైడ్ అవుతుంది కదా. సో దేర్ఫోర్ 3తోనే కూడా డివైడ్ అయింది. నెక్స్ట్ 4తో అవ్వాలంటే ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ని చెక్ చేయాలి. 4తో డివైడ్ అవ్వాలంటే మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో 74 4తో డివైడ్ అవుతుంది చూడండి. 4 1 = 4, 34 పోతుందా, పోదు. సో మనకు 4తో డివైడ్ అవ్వట్లేదు అంటే సి ఆప్షన్ తప్పు అవుతుంది, ఏ ఆప్షన్ తప్పు అవుతుంది. అండ్ 7తో చూడండి, ఇక్కడ 2 3తో ఆల్రెడీ డివైడ్ అయిపోయింది మనకు కదా. 7తో చెక్ చేద్దాం మళ్ళీ చూడండి, 106,974. 7తో సెకండ్ మెథడ్ యూజ్ చేద్దాం. ఇక్కడ పేర్స్ తీసుకుందాం, 974 106. ఓకే, సో 974 106 మైనస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, 14లో 6 పోతే ఎంత నాన్న, 14లో 6 పోతే 8, ఇక్కడ 6 మిగులుతుంది, ఇక్కడ 868. మళ్ళీ మీరు ఏం చేయండి, 86తోనో 8ని డబుల్ చేయండి, 16 మైనస్ చేయండి, ఎంత వస్తుంది, 0 7. 77తో పోతుంది కదా ఈజీగా, 7 10s కదా. దేర్ఫోర్ 7తో కూడా డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ 2తో అవుతుంది, 7తో అవుతుంది, 3తో అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మనకు ఓన్లీ 2 and 3 అన్నాడు కాబట్టి అది కూడా తప్పు, ఇది తప్పు. ఓన్లీ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియరా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి నాన్న. కాన్సన్ట్రేషన్తో వినండి నాన్న, మీకు ఈజీగా ఇంత మంచి కాన్సెప్ట్ ఇప్పుడు ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను నాన్న. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, ఫ్రీగా క్లాసెస్ వినండి. ఫ్యూచర్లో మీకు ఫ్రీగా ఇది మళ్ళీ దొరకకపోవచ్చు, ఎందుకంటే చాలామంది వింటలేరు. ఫ్రీగా అనేసరికి ఎవరు నమ్మట్లే, ఫ్రీగా ఏదో కంటెంట్ చెప్తారులే అనుకుంటున్నారు. కానీ నేను మీకోసం ఫ్రీగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీకు ఎక్కడా దొరకదు. ఏ కాన్సెప్ట్ కూడా వదలట్లేదు నేను. అది మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఎంతవరకు రీచ్ చేస్తారో ఈ వీడియోస్లో నాకు తెలియదు. కానీ నేనైతే ఒక్క కాన్సెప్ట్ కూడా నెగ్లిజెన్స్ లేకుండా చెప్తున్నాను, ప్రతిదీ కవర్ చేస్తున్నాను. ఫ్రీగా అప్లోడ్ చేసినప్పుడే వినియోగించుకొని చూసాను నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ గ్రేటెస్ట్ వాల్యూ అండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద నెంబర్ 5306p2 ఈస్ డివైజబుల్ బై 3 అంటున్నాడు. చూడండి అన్న, ఎంత మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, p అంటుండ, అంటే p అంటే ఒక సింగిల్ డిజిట్ నెంబర్, ఎందుకంటే అక్కడ ఒక సింగిల్ డిజిట్ ఉంది. p అంటే ఒక సింగిల్ డిజిట్ నెంబర్. సో మనకు డివైజబుల్ బై 3 అంటున్నాడు కదా. చూడండి ఇక్కడ 5306p2. సో డివైజబిలిటీ బై 3లో మనం ఏం చేయాలి, మీకు సెకండ్ మెథడ్ ఏం చెప్పాను, మనకు పేరింగ్ మెథడ్ అని చెప్పాను కదా. ఏంది, 3 అనేది 3 టేబుల్ అవుతుంది, 6 అనేది పోతుంది. రిమైనింగ్ చూడండి, 5 + 2 7. సో 7 + p డివైడెడ్ బై 3 అవ్వాలి. 7 + 3 డివైడెడ్ బై 3 అవ్వాలంటే pకి పాసిబిలిటీస్ ఏంటి, ఇక్కడ p అనేది మనము సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి మనం 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9 వరకు తీసుకున్నాము. ఇప్పుడు 0 పెట్టండి, ఇక్కడ p అనేది 0 పెడితే ఏమవుతుంది, 7 + 0 7/3 డివైడ్ అవ్వదు. సో 0 ఈజ్ క్యాన్సల్. 1 పెడితే 8 అవుతుంది, 8/3 క్యాన్సల్ అవ్వదు. 1 పెడితే ఏమవుతుంది, 8/3 అవుతుంది. 2 పెడితే ఏమవుతుంది, 9/3 అవుతుంది. సో క్యాన్సల్ అవుతుంది. సో 2 ఈజ్ ద మినిమం వాల్యూ, చిన్న వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ. 3 పెడితే ఏమవుతుంది మనకు, 10/3 అవుతుంది కదా, 10/3 అవుతుంది. 4 పెడితే ఏమవుతుంది మనకు, 7 + 4 11/3 అవుతుంది. 5 పెడితే 7 + 5 12/3 అవుతుంది. సో ఇది కూడా వెళ్తుంది, కానీ ఇది మిడిల్ వాల్యూ, మిడిల్గా ఉంది కదా, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ చిన్నది మనకు వచ్చేసింది. తర్వాత 6 పెట్టినా అవ్వదు, 7 పెట్టినా అవ్వదు. 8 పెట్టండి, 8 పెడితే 7 + 8 ఎంత మనకు 15. సో 15/3 అవుతుంది కదా, 5లో పోతుంది కదా, 3 5 15. సో దేర్ఫోర్ ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, ఎందుకంటే 9 పెడితే కూడా అవ్వదు కాబట్టి. ఓకే, సో మనకు 2 పెడితే p ప్లస్లో 2 పెడితే, p ప్లస్లో 5 పెడితే, p ప్లస్లో 8 పెడితే 3తో డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ గ్రేటెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ. గ్రేటెస్ట్ వాల్యూ 8, 8 స్క్వేర్ ఎంత 64. స్మాలెస్ట్ వాల్యూ 2, 2 స్క్వేర్ ఎంత 4. మళ్ళీ 64కి 4కి డిఫరెన్స్ ఎంత 60 కదా, 64 - 4. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఈ విధంగా మీరు కాన్సెప్ట్ అప్లై చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటుంది. 5th క్వశ్చన్ కూడా అలాంటిదే, ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k సచ్ దట్ ద నెంబర్ k 53206k ఈజ్ డివైజబుల్ బై 6 అంటున్నాను.
ఫస్ట్ మనకు డివైజిబిలిటీ రూల్ ఆఫ్ 6 తెలియాలి. డివైజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఏంది? 2 టేబుల్ వెళ్ళాలి, 3 టేబుల్ వెళ్ళాలి. సో 2 టేబుల్ వెళ్ళాలంటే యూనిట్ డిజిట్ ఏమై ఉండాలి? యూనిట్ డిజిట్ ఏమి ఉండాలి? 0. ఈవెన్ నెంబర్స్ ఉండాలి 4, 2, 4, 6, 8. ఓకే, ఎందుకంటే ఇక్కడ కే అనేది సింగిల్ డిజిట్ మాత్రమే కాబట్టి 8 వరకే తీసుకోవాలి. ఇప్పుడు 12 తీసుకోవచ్చు కదా సార్ అంటే లేదు, ఇక్కడ కే అన్నాడు, కేకే అనలేడు, కేపీ అనలేడు, ఓన్లీ కే అన్నాడు. ఓకే, సో దేర్ ఫోర్ సింగిల్ డిజిట్ కాబట్టి మనం ఇక్కడ వరకు తీసుకోవాలి. క్లియర్? ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంది? కే 5, 3, 2, 0, 6 కే అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మీకు కే అనేది పక్క ఈవెన్ నెంబర్ అవ్వాలి కదా. సో ఇది పోతుంది అండ్ బి పోతుంది, మీకు 4, 2 మిగిలింది. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేద్దాం. ఫస్ట్ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. కే 4, 5, 3, 2, 0, 6, 4. ఇప్పుడు ఇది 3తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి కదా, ఎందుకంటే 2తో మాత్రమే కాదు 3తో కూడా అవుతే కూడా ఖచ్చితంగా అది 6తో డివైడ్ అవుతున్నట్లే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 3తో డివైడ్ అవ్వాలంటే మనకు 3 అనేది 3తో పోతుంది, 6 అనేది పోతుంది కదా, 6 అనేది పోతుంది. తర్వాత 4 + 2 ఎంత? 6. సో ఇది కూడా పోతుంది. 5 + 4 ఎంత? 9. సో 9/3 అంటే కూడా ఇది కూడా పోతుంది. అంటే 4 పెడితే డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ ఏనే రైట్ ఉంటుంది. 2 పెడితే అవ్వదు, మీరు చెక్ చేసుకోండి. 2, 5, 3, 2, 0, 6, 2 /3 చూడండి ఒకసారి. 3, 6 సేమ్ అలానే పోతుంది. 2, 3 2లు ఉన్నాయి కాబట్టి 6 3లో పోతుంది. 5 ఒకటి మిగిలింది, 5 3లో పోతుందా? పోదు కదా. సో అందుకే 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం ఐడెంటిఫై చేయాలి? 6 డివైజిబిలిటీ 2 and 3 కాబట్టి 6 అనేది సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి 2కి ఖచ్చితంగా యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి కాబట్టి సో ఈ కేకి ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది పాసిబిలిటీ ఓన్లీ 0, 2, 4, 6, 8 పాసిబిలిటీ ఉంది. అందులో ఏ నెంబర్ తీసుకుంటే 3తో పోతుందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఈవెన్ నెంబర్స్ కాబట్టి 1 and 7 ఆల్రెడీ మనకి క్యాన్సిల్ అయిపోయినాయి. 4, 2 మీరు ఆప్షన్ ఎలిమినేషన్ తీసుకుంటే అయిపోతుంది అన్న. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. సేమ్ అలాంటి క్వశ్చనే, ఈసారి డివైజిబిలిటీ బై 6 అంటుండు. మళ్ళీ చూడండి ఒకసారి. if the number 87M6203M is divisible by 6, then find the sum of all possible values of m. సమ్ ఫైండ్ చేయమంటున్నాడు ఇక్కడ. ఫస్ట్ చూద్దాం. సో మనకి ఇక్కడ చూడండి ఒకసారి, సేమ్ 6తో అవ్వాలి అంటే 2 and 3తో అవ్వాలి. సో 2తో అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ ఏమి ఉండాలి? 0, 2, 4, 6, 8 ఉండాలి, అంతే కదా. ఎందుకంటే m అనేది లాస్ట్లో ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ ప్లేస్లో. క్లియర్? సో ఇప్పుడు మనం రాసుకుందాం క్లియర్గా. 8, 7, M, 6, 2, 0, 3 M. సో ఫస్ట్ ఏం చేద్దాం మనము? ఈవెన్ నెంబర్ కానీ సమ్ అంటుండే కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ పాసిబుల్ అవ్వదు. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఫస్ట్ 3తో డివైడ్ అవుతుందా లేదు చూద్దాం. సో ఫస్ట్ 3తో డివైడ్ అవ్వాలంటే ఏం అవ్వాలి చూడండి. సో ఇక్కడ 3 అనేది 3 టేబుల్ అవుతుంది. పేరింగ్ మెథడ్ చూద్దాం. ఓకే, తర్వాత 7 + 2 ఎంత? 9. సో ఈ రెండు కూడా ఎగిరిపోతాయి. క్లియర్? తర్వాత మీకు ఏం మిగిలింది చూడండి ఒకసారి. 6 కూడా ఎగిరిపోతుంది. క్లియర్? సో మీకు మిగిలింది 8 మిగిలింది. సో 8 M + M 2M, 8 + 2M మిగిలింది. సో ఈ 8 + 2M అనేది 3తో డివైడ్ అవ్వాలి. అండ్ M అనేది ఇక్కడ లాస్ట్లో ఉంది కాబట్టి M అనేది ఓన్లీ ఈ వాల్యూస్ అయి ఉండాలి. సో చూడండి, ఇక్కడ 3తో M అనేది ఏ వాల్యూ పెడితే అవుతుంది? ఇక్కడ 0 పెట్టామనుకోండి, M అనేది 0 పెడితే ఇక్కడ ఏమవుతుంది? 8 + 0 8/3 డివైడ్ అవుతుందా? కాదు. 2 పెడితే ఏమవుతుంది? 2 2 4, 8 + 4 12. ఎస్ అవుతుంది. సో ఇది 2 అనేది సక్సెస్ అవుతుంది, ఎందుకంటే 12/3 కాబట్టి. తర్వాత 4 పెట్టండి, 2 4 8, 8 + 8 16, 16/3 అవుతుందా? అవ్వదు, ఇది అయ్యింది. ఓకే, 2 6 12, 12 + 8 ఎంత మనకు? 20, 20/3 అవుతుందా? సో అవ్వట్లేదు. తర్వాత 8 పెట్టండి, 2 8 ఎంత? 24, సారీ 2 8 16, 16 + 8 ఎంత? 16 + 8 మనకు 24 వస్తుంది. సో 24/3 డివైడ్ అవుతుంది కదా. సో 8 కూడా పాసిబిలిటీ వస్తుంది. దేర్ ఫోర్ మనకు 8 + 2 మనకు సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ అంటుండు. 2 అనేది పాసిబిలిటీ ఉంది, 8 అనేది పాసిబిలిటీ ఉంది. సో దేర్ ఫోర్ 2 + 8 చేస్తే ఎంత వస్తుంది అన్న? 10 కదా. సో ఆప్షన్ ఈజ్ రైటా కదా. సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. ఇక్కడ కూడా M అనేది లాస్ట్లో ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ కాబట్టి యూనిట్ డిజిట్ ఖచ్చితంగా మనకు 0 to 8 ఉండాలి. క్లియర్? సిమిలర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ 7th క్వశ్చన్ నిన్న మనం డిస్కస్ చేశాము. దిస్ ఇస్ ద 8th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ క్లాస్. ఎప్పుడైనా ఎవరైనా లైక్ కొట్టనుకుంటే లైక్ కొట్టండి. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయొచ్చు, కానీ నేను చెప్తాను, ఎందుకంటే భయపడకండి. కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది కదా, చూద్దాం, చాలా ఈజీగా చేసి పడేద్దాం.
చూడండి ఏమంటుండే ఇక్కడ జనరల్గా, ఇఫ్ ద 8 digit నెంబర్ 1 2 3 4 5 6 xy ఈజ్ డివైజబుల్ బై 8, దెన్ ద టోటల్ పాసిబుల్ పేర్స్ ఆఫ్ x, y అంటున్నాడు. చూడండి నాన్న, మీరు ఒకటే గమనించండి. ఇక్కడ ఏమంటుంది చూడండి, మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 1 2 3 4 5 6 xy అన్నాడు. సో ఇది 8తో డివైడ్ అవ్వాలి అంటే కండిషన్ ఏంది? 8తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 3 digits 8తో డివైడ్ అవ్వాలి, అంతే కదా. సో మీరు గమనించండి, లాస్ట్ 3 digits తీసుకోండి. 6 ఫస్ట్ ఉంది, xy తెలియదు కదా. సో ఏమన్నా 2 digits నెంబర్ తీసుకుంటే 8తో డివైడ్ అవ్వాలి. సో ఫస్ట్ మనము మినిమం ఆఫ్ 0 తీసుకున్నాం. స్టార్టింగ్ 0 కదా. ఇప్పుడు 0 ఖచ్చితంగా పెడితే 8తో డివైడ్ అవుతుందో చూసుకోవాలి. తర్వాత చూడండి ఒకసారి, 600 8తో డివైడ్ అవుతుందో చూడండి ఒకసారి. 8 1 జా మనకు 8 5 8 7 జా 8 6 జా 48, 8 7 జా 56 కదా. అంటే 4 మిగులుతుంది. 40, 8 5 జా 40, ఎస్ వెళ్తుంది. సో ఈ 600 అనేది 8లో పాసిబిలిటీ అవుతుంది. సో 600తో స్టార్ట్ అయ్యి ఎవ్రీ నెంబర్కి 8 యాడ్ చేసుకుంటూ పోండి, అంతే కదా. 616, 624 ఇలా వెళ్తూ ఉండే అప్ టు ఎక్కడ వరకు వెళ్తుంది? 696 వరకే కదా వెళ్ళేది లాస్ట్ నెంబర్. ఇందులో 3 digit నెంబర్ లాస్ట్ మ్యాక్సిమం లార్జెస్ట్ 3 digit నెంబర్ దట్ ఈస్ డివైజబుల్ బై 8 విచ్ స్టార్ట్స్ విత్ 698 వరకు పోతుంది. ఇప్పుడు మనకి ఏమంటుంది ఇక్కడ, ఏం ఫైండ్ చేయమంటున్నాడు? హౌ మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ x, y అంటున్నాడు. అంటే ఎన్ని ఎన్లు ఇప్పుడు చూడండి, దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. దీని మధ్యలో డిఫరెన్స్ ఏముంది? 8 ఉంది. దీని మధ్యలో డిఫరెన్స్ ఏముంది? 8 ఉంది. దీని మధ్యలో డిఫరెన్స్ ఏముంది? 8 ఉంది. అలా 8 డిఫరెన్స్ ఉంది. సో ఇలా కామన్ డిఫరెన్సెస్ ఏముంటే ఆ సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని అర్థం కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మనకు పాసిబుల్ పేర్స్ అడిగాడు కాబట్టి మనకి ఎన్ని పాసిబిలిటీస్ పేర్ అవుతాయి అంటే ఇండైరెక్ట్గా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడుగుతున్నాడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంది మీకు క్లియర్గా రాపిస్తాను చూడండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటంటే, సో నేను ఇక్కడ రాస్తున్నాను, దీన్ని మర్చిపోండి మీరు, ఓకే. ఇది నిన్న చెప్పాం మనము. సో ఆ క్వశ్చన్ కంటిన్యూషన్ చూడండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు ఒక ఫార్ములా ఉంది, nth టర్మ్ an, లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d, n-1 ఇంటూ d. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈ n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, క్లియరా? సార్ ఎట్లా ఫైండ్ చేయాలంటారా? ఇక్కడ an అంటేనేమో లాస్ట్ టర్మ్ నాన్న. nth టర్మ్ ఏముంది అక్కడ? 696 ఉంది కదా లాస్ట్ టర్మ్, ఈజ్ ఈక్వల్ టు a అంటేనేమో ఫస్ట్ టర్మ్ అన్న. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లాంగ్వేజ్లో ఫస్ట్ టర్మ్ ఏముంది? 600 ఉందన్న. ప్లస్ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం ఫైండ్ చేయాలి ఇప్పుడు. n-1, d అంటే కామన్ డిఫరెన్స్ అన్న. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఒకదాని మధ్యలో 8 ఉంది కదా, అంతే కదా. ఒకసారి చూడండి ఇక్కడ మీరు, 8 కదా ఉన్నది. కామన్ డిఫరెన్స్ 8, ఫస్ట్ టర్మ్ 600, లాస్ట్ టర్మ్ 696. ఓకే, ఇప్పుడు మనం ఈజీగా n ఫైండ్ చేయొచ్చు కదా. చూడండి ఇప్పుడు ఈ 600 ఇట్ సైడ్ వస్తే -600, 696 - 600 ఎంత? 96. ఓకే, 96 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ n 8n మైనస్ 8 ఇంటూ 1 8. ఈ -8 సైడ్ వస్తే +8 అవుతుంది. సో 96 + 8 ఎంత మనకు? 104 కదా. సో 104 డివైడెడ్ బై 8 అవుతుంది n అనేది, అంతే కదా. సో 8 1 జా 8, 8 3 జా 24. సో n అనేది ఎంత వచ్చింది మనకు? 13 వచ్చినాయి. అంటే ఇట్లా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఇలా నెంబర్స్ ఎన్ని ఉంటాయినా? 600 ఫస్ట్ నెంబరు, ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, అట్లా 13th టర్మ్ ఈ 696 అవుతుంది మనకు. సో దేర్ ఫోర్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ పేర్స్ ఉన్నప్పుడు ఇట్లా 2 4 9 6 13 ఉన్నాయని అర్థం. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఈ విధంగా మీకు ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్స్ కూడా అడుగుతాడు. సో మీరు అన్ని కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక గవర్నమెంట్ జాబ్, ఒక యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్లయితే అన్ని విద్యల్లో వచ్చి ఉండాలి మనకు. అప్పుడే ఒక యుద్ధంలో గెలుస్తాం అనమాట. క్లియర్? సో ఇక్కడ ఎవరైనా ఒక లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి నాన్న. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచి కాన్సెప్ట్స్ నేర్చుకుందాం డివైజిబిలిటీ రూల్ పైనే. అండ్ హైప్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.